దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయ కాలాన్ని బట్టి మనమందరం కలిసి దేవుని మాకు ఇచ్చినట్టు మహా బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాంటి దేవుని నామంలో నా హృదయపూర్వకమైన శుభాలు కూడా మీకు తెలియచేసుకుంటున్నాను. అనుదినము ఆనందిస్తున్నాము. ప్రభువునందు మన యొక్క ఆనందము ఎప్పటికీ కూడా అది వెనకజ్జ వేసేదానికి ఆస్కారమే లేదు. ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తారో, దేవుని నామానికి మహిమార్థకరంగా జీవించి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు నిత్యము ఆనందాన్ని పొందుకుంటారు. ఎలాంటి ప్రతికూల సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఆ పరిస్థితులు కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది వస్తుంది, కలవరం అనేది వస్తుంది. కానీ దాన్ని మనం ఏలుబడి చేయకుండా మనము దాన్ని జయించేదానికి మనం ప్రయత్నించే వారంగా ఎల్లప్పుడూ కాదు. ఎప్పటికీ మన దగ్గరగా వస్తూనే ఉంటాయి. కాబట్టి అవి మన మీద ఏలుబడి చేయరు. వాటిని జయించుటకు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి వాక్య బలాన్ని మనము పొందుకోవాలని మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ యొక్క గ్రంథంలో హబక్కు గ్రంథంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు బట్టి హబక్కు అయితే ఎంతగానో బాధపడుతుంటారు. ప్రజలు మాట వినరు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటారు. అక్కడ ఆ భయంకరంగా దేవుడికి వ్యతిరేకంగా జీవించేటువంటి సమయంలో ఏమీ లేని వారుగా సమస్తం పోగొట్టుకుంటారు. కానీ నీతి మందులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా నా హృదయం చాలా కలవరపడుతుంది అని అంటున్నాడు. అయినప్పటికీ కూడా మరలా పన్నుకు తాను దేవుని బట్టి బలాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆ బలంలో ఆయన కొన్ని మాట్లాడాడు. నేను చదువుతాను, మీరు కూడా ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. చూడు, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము ఇక 17వ వచనం నుంచి అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చక్కటి మాటలు మనం చదివాము, మనం విన్నాము. ఇక్కడ అంటే ప్రతికూల పరిస్థితిలో కూడా, అంటే చూడండి, మనం ఈ లోకంలో మనిషి బ్రతకాలంటే జీవాధారం పంటలు రావాలా, మన పొలంలో మంచి పంటలు, తోటలో మంచి ఫలాలు రావాలి. మన యొక్క పశువులు కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా తెగులు వచ్చి చనిపోకుండా అవి చక్కగా ఎదగాల. అవి ఎన్నో పశువులు మళ్ళా డెవలప్ చేస్తుండాలా. వాటి ద్వారా మనకు పాలు రావాలా, వాటి ద్వారా మనకు సంపాదన రావాలా. వీటి వల్లే ఒక సాటైన మనిషి బ్రతకాలంటే ఇవన్నీ ఆధారాలు. ఇక్కడ ద్రాక్ష తోటల్లో పంటలు రావట్లేదట, ఒలివల చెట్లలో నుంచి పండు రావటం లేదట, పొలంలో పంట చేతికి రావటం లేదట, తర్వాత సాలలో పశువులు లేవట, ఆ మందలో గొర్రెలు లేవట. అంటే జీవించేదానికి, సగటు మనిషి జీవించేదానికి కావాల్సినటువంటి జీవానికి సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా లేదు. అన్ని కరువు భయంకరమైనటువంటి ఒక క్షోభతో ఉంటున్నారు, భయంకరమైన బాధలో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త అయితే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అందును బట్టి పరిస్థితులను బట్టి అధైర్యపడుతున్నాడు. కానీ ఈ పరిస్థితులకు అతీతమైనటువంటి దేవుని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకొని ఆయన అంటున్నాడు, దేవా నువ్వు నా రక్షణకర్తవు, నువ్వే నా బలము, నువ్వే నా దుర్గము. నన్ను నువ్వు తప్పకుండా ఈ యొక్క అంటే నాకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అన్నిట్లో నుంచి కూడా నన్ను నువ్వేం చేస్తావంటే తప్పించి నాకు క్షేమకరమైన పరిస్థితులు నాకు ఇస్తావు. నేను నమ్ముతున్నాను. నన్ను ఏం చేస్తావంటే నేను ఎక్కలేని ఎత్తైనటువంటి ఆ యొక్క పర్వతం మీదకి నన్ను నువ్వు నడిపింపు చేస్తావు. తర్వాత నన్ను ఏం చేస్తావు, నా కాళ్ళను లేడి కాళ్ళగా నువ్వు చేస్తావు అంటున్నాడు. అంటే తనకు తానే బలం తెచ్చుకుంటున్నాడు. ఏ విధంగా బలం తెచ్చుకుంటున్నాడు అంటే ఎవరో వచ్చి తను బలపరచడం లేదు. దేవుని యొక్క కార్యాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేళ్ళన్ని గుర్తుకు తెచ్చుకొని తను అంటున్నాడు, ఇప్పుడైతే నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నేను నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను, నిన్ను బట్టి బలాన్ని తెచ్చుకుంటున్నాను. నువ్వు నన్ను తప్పకుండా ఈ యొక్క అంటే నేను కిందకు లోయలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను. కానీ
నన్ను నువ్వు పైకి ఎత్తుతావు, నేను పైన నడిచే విధంగా నన్ను చేస్తావు, నన్ను ఏ విధంగా కింద నేను విడిచిపెట్టవు అని అంటున్నాడు. కాబట్టి రోజు మనము మన హృదయాన్ని మనం ప్రోత్సహించుకోవాలా, మన మనసుతో మనం మాట్లాడాలా. పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు. ఆ పరిస్థితులు మనల్ని చూసి భయపడే విధంగా మన విశ్వాస జీవితం కావాలా, దినదినము పెంపొందించబడాలా. అప్పుడే దేవుడు మన పట్ల గొప్ప ఆనందాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా చూడండి, పిల్లల్ని బాగా కొడతాం మనం. కొట్టినప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు వద్దు అని చెప్పి మనం ఎంతైనా తోసివేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని వాళ్ళు తిరస్కరించి బయటకు వెళ్ళిపోరు. మంచి బిడ్డ అయితే బాగా దెబ్బలు తిన్న తర్వాత అయినా కూడా వచ్చి అలాగే మనల్ని అమాంతంగా కాళ్ళు పట్టుకునేస్తారు, ఏడుస్తూనే ఉంటారు. ప్లీజ్ నన్ను ఎత్తుకో మమ్మీ, నన్ను ఎత్తుకో మమ్మీ, ఇంకా నీ మాట వింటానంటారు. కారణం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళగలను, నన్ను ఎవరు ఓదార్చగలరు, నన్ను ఎవరు బలపరచగలరు? మా అమ్మ కొట్టినా, మా అమ్మ తిట్టినా మా అమ్మే నన్ను ప్రేమిస్తుంది అనేటువంటి ఆ జ్ఞానం చిన్న బిడ్డకే తెలిసినప్పుడు దేవునితో రోజు నడిచేవాళ్ళం. దేవుని చేత సమస్త మేళ్లను పొందుకునేటువంటి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? కారణాలు ఏంటంటే ఈ లోకంలో ఉండేటువంటి వాటి మీదే మనం హృదయాన్ని ఉంచుతున్నాం. ఆ పసిబిడ్డ అయితే పక్కన వాళ్ళు మీ అమ్మ కొడుతుంది రా నా దగ్గరికి రమ్మని పక్కన వాళ్ళు పిలిచినా కూడా ఆ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో పోనే పోదు. మమ్మీ కావాలి గట్టిగా పట్టుకుంటుంది. అంటే అమ్మ తోసేస్తుంటే కూడా అమ్మని పట్టుకుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ మీద తనకుండే ప్రేమ, తన అమ్మ మీద ఉండేటువంటి గౌరవము, తన అమ్మ తనకు అన్ని ఇవ్వగలదు అనేటువంటి జ్ఞానము ఆ చిన్న బిడ్డకే ప్రబోధించబడుతున్నప్పుడు పెద్దవాళ్ళమైనటువంటి మనము అన్ని మేలు దినవంతో పొందుతూ మనకి ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మన పక్కకు వెళ్ళిపోతే మనమంత అజ్ఞానులు ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ప్రతికూల పరిస్థితుల్లోనే దేవునికి మహిమార్థకరంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మన ప్రతికూల పరిస్థితులన్నీ మార్చి సమస్తం అనుకూలపరిచి ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. అదే ప్రవక్త అంటున్నాడు, చూడు నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు. నడవలేని పరిస్థితి, నిల్చుకోలేనటువంటి పరిస్థితి, కానీ లేడి కాళ్ళు అంటే లేడి ఎంతగానో ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. అలా నన్ను చేయగలడు, నన్ను బలపరచగలడు. ఎత్తైన ఆ యొక్క పర్వతం మీదకి దేవుడు నన్ను ఎక్కించగలడు, నన్ను నిలబెడతాడు. ఈ లోయలో ఉండను, ఇక నేను ఖచ్చితంగా ఆ పర్వతం ఎక్కుతాను అనేటువంటి ధైర్యము తన యొక్క హృదయానికి ఇచ్చుకుంటున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం విజేతలుగా నిలబడాలంటే మనల్ని ఎన్ని పరిస్థితులు కృంగతీసినా వాటికి మనం ఏమాత్రము మనం జరగకూడదు. మన హృదయంతో మనం పాజిటివ్ మైండ్ తో మన హృదయంతో మాట్లాడుకున్నప్పుడు మన హృదయమే మనల్ని బలపరిచి మనం నిలబెట్టి మనల్ని విజేతగా నిలబెడుతుంది. అట్టి జ్ఞానం దేవుడు మన అందరికి ఇవ్వాలని ఏ పరిస్థితుల్లో కూడా మనం వెనుకంజ వేసి వెనుక్కుపోయే వాళ్ళగా ఉండకుండా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే శక్తిని బలాన్ని పొందుకుంటూ ఆయన నామాన్ని మహిమపడతాము. ఎట్టి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థిద్దాము. మహాగరుడు అర్జున్ కలిగిన దేవ జీవాధిపతి నీ స్తోత్రం నాయన, నీ మహాకృపలో అద్వితమైన ప్రేమలో ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం అయినా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. హబక్కూకు గ్రంథం 3:17 ప్రవక్త అయితే ప్రభా ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి తనెంతగానో ప్రతి పరిస్థితిని వివరిస్తూ అయినప్పటికీ కూడా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా బలము నువ్వే, నా దుర్గము నీవే, ఇదిగో నన్ను ఎంతైన పర్వతం మీద నువ్వు ఎక్కిస్తావు, ఇదిగో నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తావు, నీ యందు నేను ఆనందిస్తాను అని సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభా. అట్టి జ్ఞానం మా అందరికి అనుగ్రహించి ఏ పరిస్థితిలోనైనా ప్రభా మేము వెనుకంజ వేసే వారంగా ఉండకుండా ముందుకు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని కొనసాగేటువంటి జ్ఞానం మా అందరికి అనుగ్రహించమని, ఈ ఉదయకాలం ఏ అనుకూల పరిస్థితి లేవని ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దిగులు చెందుతున్నారు వారందరూ ఇప్పుడే ప్రభా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ నా దేవుడే నాకు బలం, నా దేవుడు నాకు సమస్తము చేయగలడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపను ప్రతి బిడకు ప్రతి జీవితానికి అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కాసుకునే పర్యంతరం మీ కృపాక్షేమంలో మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడుగా ఉంటుంది గాక. ప్రతికూల పరిస్థితులు కూడా మీరు పాజిటివ్ మైండ్ కలిగి దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క కృప తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుచుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియజేసి దేవుని రాజ్యాన్ని కట్టుకు ప్రోత్సహించబడతాము, పురిగొల్పబడతాము. తప్పకుండా ప్రతిదినం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి, ధ్యానించండి, దేవునికి మహిమాత్మకంగా జీవించండి. మరలా మనం కలిసి పర్యంతరం ఆయన కృపాక్షేమం తోడుగా ఉంటుంది. ఆమేన్. షలోమ్.